అవునమ్మా, నిజం చెప్పాలి. అబద్ధం చెప్పకూడదు కదా. రోడ్డు మీద తిరిగేది, మా చుట్టూ వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. తమిళనాడు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఉంటున్న సీఎం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఉదయనిధి స్టాలిన్కు ఆఫీసుకు వెళ్ళి, ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి పర్సనల్గా అమ్మని ఏడిసి లెటర్ పెట్టాను. నువ్వు అమ్మలాగలే నైనా, అమ్మ రోడ్డు మీద తిరుగున్నా ఏదన్నా హెల్ప్ చేయమ్మని ఇలాగ పట్టుకుని అడిగాను. బెక్కర్ అడుగుతారు కదా, అమ్మ తల్లి 10 రూపాయలు వెయ్యండి, అలాగ వీడియో పెట్టాను ఉదయనిధి స్టాలిన్కు. పట్టించుకోలేదు. మనిదాభిమం లేకుండా ఇప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్ కొడుకు మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ అయ్యి ఏమి ప్రయోజనం? రోడ్డు మీద ఒక ఆడదాన్ని, ఏజ్డ్ అయిపోయింది, పాత ఆర్టిస్టు, పాత ముఖ్యమంత్రి జయలలిత మేడంతో స్పీకరు. మనిదాభిమానం పొలిటికల్ లాగా చూడకూడదు బేబీ. ఒక మనిదాభిమానం. ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణలో నేను రోడ్డు మీద తిరిగి ఏడ్చినప్పుడు ఎంత గబగబని పిలుచుకున్నారు, ఎన్ని డబ్బులు వచ్చింది. అమ్మ గురించి చూశారు కదా, మనిదాభిమానం, మర్యాద. అదే మన గురించి నేను గొప్పగా చెప్తున్నాను. నిజమే కదమ్మా. ఇప్పుడు కూడా వాళ్ళకు అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు చూడు, ఇక్కడ పోయి అమ్మాయి ఇలాగ కూర్చొని బాగా హ్యాపీగా 8,000లో ఇల్లు కొనుక్కున్నాను, అద్దెకి బాగున్నాను, హ్యాపీగా చీరలు కూడా లేకుండా ఉన్నానమ్మా. అన్ని చీరలు కూడా లేదు. ఇప్పుడంతా మన చిరంజీవి అన్న ఇచ్చిన డబ్బులలో చీరలు, బ్లౌజులు, ఇదంతా ఇదిగో ఇక్కడ అమీర్పేటలోనే వచ్చి షాపింగ్ చేసుకున్నా. కాటన్. ఇప్పుడు మీ ఆఫీసు అమీర్పేట అన్నప్పుడు గుర్తు వచ్చింది. ఎదురులో మీది 10th ఫ్లోరు. కళ్ళు తిరిగిపోయింది, భయపడిపోయాను. అమ్మ 10th ఫ్లోరా, లైఫ్లో ఇలాగ ఎంజాయ్ చేస్తున్నాను. నేను బతికేది అమ్మ బెద్దమ్మ తల్లి, ఇక్కడ ఉంటుంది బెద్దమ్మ తల్లి, నాకు బతికిచ్చి ఇక్కడ 10th ఫ్లోర్లో మీ ఆఫీస్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తానంటే ఎంత హ్యాపీగా ఉన్నానో అమ్మ. అక్కడ తమిళనాడులో తిరిగి ఉంటే చచ్చిపోయి ఉన్నాను కదమ్మా. అదే నేను అమ్మ అన్నీ మొత్తం ఎవరికి భయపడ నాకు అక్కర్లేదు. ఎందుకు తమిళనాడు చీఫ్ మినిస్టర్కి భయపడాడా? తమిళనాడు నెక్స్ట్ అమ్మ పోయారు, ఇప్పుడు ఎవరెవరో ఉన్నారు, ఎడప్పాడి పళనిస్వామి, వాళ్ళెంతగా పట్టించుకోలేదు. ఎందుకు అక్కడ పోయి ఏడుస్తుంది అమ్మాయి, ఏదైనా అక్కడ పిలవండి, ఏదైనా హెల్ప్ చేయండి. ఇదివరకు రాలేదమ్మా ఇన్ని ఇంటర్వ్యూ. అమ్మ మీ ఛానల్ ఇప్పుడు 10th ఛానల్లో ఏమో అన్ని ఛానల్ ఇంటర్వ్యూ ఇలాగనే ఇస్తున్నాను. ఏంపా ఒక మాట పిలిచి ఇక్కడ రామ్మా, ఇదిగోమ్మా ఏదైనా డబ్బులు అని ఇవ్వచ్చు కదా. ఎవరు ఇవ్వట్లా. పొలిటికల్ లెవెల్లో రాలేదు. సినిమా వాళ్ళు అసలు నాకు పట్టించుకునే లేదు. అది ఏమో అమ్మ పెద్దమ్మకి తెలుసు. అమ్మ ఇంకొకటి ఏంటంటే, మీ విషయం తెలిసిన తర్వాత ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కళ్ళు మీ వీడియో చూసిన తర్వాత 50 రూపాయల నుంచి 10,000 వరకు కూడా గూగుల్ పే చేసి 10,000, 20,000, ఏంటి 500, 500 1 రూపీ, 1 రూపాయి, 50, 100, 200, 300, 400 అలాగే వస్తుందమ్మా. అలాగ వచ్చింది. కప వచ్చేసింది. గుండెలి ఆగిపోయింది నాకు. అమ్మో బతికిపోయాము. మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ హెల్ప్ చేసేసారు. ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు, ఇప్పుడు సినిమా, సీరియల్. అక్కడ సీరియల్ కూడా ఇవ్వలేదమ్మా. ఎన్ని ఛానల్కి తెలియని తెలుసా. పిచ్చి బెక్కర్ లాగా నేను ఇలాగ చూశారు అందరూ. ఇప్పుడు ఇక్కడ గౌరవంగా వచ్చేసాను. ఇప్పుడు అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడికి రాలేదు, ఏం మాట రాలేదు. ఇలాగ బతికిపోయిందే. ఆంధ్ర తెలంగాణలో వెళ్ళి ఇలాగ చీరలు కూడా లేకుండా తిరిగింది రోడ్డు మీద. ఇప్పుడు అక్కడ ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, అక్కడ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ, మోహన్ బాబు గారి ఫ్యామిలీ, నా ఫ్రెండు జయలలిత. ఇప్పుడు మీరు కూడా నాకు సహాయమే. ఇప్పుడు మీరు దీంట్లో 5,000 ఇస్తారో 10,000 ఇస్తారో అది వేరే విషయం. అది కూడా నాకు సహాయమే కదమ్మా, నన్ను కూర్చోపెట్టి. ఇంకొకటి ఏంటంటే, ఆల్మోస్ట్ మీరు 10 ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారమ్మా. తప్పకుండా. ఆ ఛానల్కి ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఏంటంటే, మా ఛానల్కి కూడా పిలిచి ఇంటర్వ్యూ చేస్తే ఈ ఛానల్లో మీ అకౌంట్ డీటెయిల్స్ కూడా మళ్ళీ మేము మెన్షన్ చేస్తాం. తప్పకుండా. మా ఛానల్ నుంచి మా వ్యూవర్స్ ఎంతమంది చూసినా కూడా మీకు హెల్ప్ అవుతుంది. లక్షంగా వ్యూవర్స్ ఉన్నారు కదమ్మా మీకు కూడా. మీ ఛానల్లో కూడా చాలా, నేను మీ ఛానల్ గురించి నేను అందరూ చెప్పారు. ఇప్పుడు నాకు బేబీ, నీ పేరు మర్చిపోయాను. సువర్ణ బేబీ అనే పిలుస్తానులే. బేబీ, ఇప్పుడు నాకు కళ్ళు ఆపరేషన్ గురించి నేను తిరిగాను. ఇప్పుడు నా ఫ్రెండ్ బోరింగ్ పాప ఏం చెప్పిందంటే, జయలలిత టీవీ, ఫ్రిడ్జ్, కళ్ళు ఆపరేషన్ నీకు హెల్ప్ చేస్తాను పాకీజా అని నా ఫ్రెండ్ చెప్పింది. ఇప్పుడు చూడు, చాలా మందిలో నాకు హెల్ప్. కరాటే కళ్యాణి పరిచయం చేసేది నా ఫ్రెండ్ బోరింగ్ పాప. కరాటే కళ్యాణి వైజాగ్ చచ్చి అని ఒక అబ్బాయి, వాడు పరిచయం చేసి, ఇప్పుడు నేను కృష్ణానగర్ యూసుఫ్ గూడలో అద్దెకి ఇల్లు కొనుక్కున్నాను కదమ్మా. ఆ ఇల్లు అబ్బాయే వైజాగ్ చచ్చి తీసుకుని పెట్టి అక్కడ ఇల్లు చూపించి, అక్కడ తమిళనాడులో బ్రోకర్ కమిషన్ ఇవ్వాలి. ఇక్కడ మన తెలంగాణలో అట్లా కాదు. ఇప్పుడు బేబీ నువ్వు నాకు హెల్ప్ చేస్తే, అమ్మ ఇదిగో ఈ ఇల్లు, ఈ హౌస్ ఓనర్, అలాగా హెల్ప్ చేసేది.
వైజాగ్ అక్కడైతే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు అక్కడ ఇవ్వాలి. అక్కడ తమిళనాడులో హౌస్ చూపిస్తే బ్రోకర్కు 10,000 మన అద్దె అంటే 10,000 బ్రోకర్ కమిషన్ ఇవ్వాలి. 10,000 అద్దె అంటే 50,000 అడ్వాన్స్. మన తెలంగాణలో అట్లా కాదు. 8,000 ఒక నెల అద్దె కదమ్మా, 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చా. 6 ఏంటమ్మా 16,000 16,000 అదే అమ్మ ఇచ్చాను. అలాగే వైజాగ్ చచ్చి అని ఒక అబ్బాయి కరాటే కళ్యాణం పరిచయం చేసింది. వాడు ఆ ఇల్లు తీసుకుని పోయి పెట్టాడమ్మా. అప్పుడు బాగున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆ ఇంటికి పోయిన తర్వాత ఒక అమ్మ, నేను మెట్రో యూసుఫ్ కూడా స్టేషన్ దగ్గర ఈవినింగ్లో ఒక చిన్న పార్క్ ఉంది, అక్కడ వాకింగ్ పోతాను షూటింగ్ లేకపోతే. అప్పుడు నువ్వులాగలా ఒక బేబీ నాకు పరిచయం. అయ్యో పాకిజమ్మ అని ముద్దు పెట్టి నన్ను కౌళించుకుని, ఇక్కడ ఉన్నారమ్మా, ఇక్కడ వచ్చేసారమ్మా, అంత ప్రేమతో అమ్మా. పోయిన పూర్వజన్మ బంధం పోయిన ప్రవిలో నేను ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో పుట్టానో ఏమో, నేను బతికిపోయానమ్మా. అందరూ నాతో ప్రేమతో రోడ్డు మీద ఇదిగో ప్యాకేజీ అంటారా చిన్న పిల్లలు. ఇప్పుడు నాకు ఇలాగ ముద్దు పెట్టి ఏమ్మా ఏం కావాలి అని అడిగింది. అది పేరు కూడా లక్ష్మి. అప్పుడు నేను చెప్పాను, ఏమి వద్దు తల్లి, అన్ని మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇచ్చేసారు, నేను బాగున్నాను, మా అసోసియేషన్ కార్డు వచ్చేసింది, సీరియల్ వచ్చేసింది, మూవీ వచ్చేసింది, యూట్యూబ్ వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. అప్పుడు వంట ఎంత బాగా వచ్చమ్మా మీకు? బాగా చేసుకుంటాను. బాగా చేస్తాను. మన తమిళనాడు స్టైలు చేపల పులుసు, అది మన తమిళనాడులో అమ్మ మా పొలటూరు కారైకుడి కదా, అది భోజనానికి ఫేమస్. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అట్లా చెప్తున్నాం కదా, కారైకుడి అంటే ఇది చేప పులుసు, తర్వాత మటన్ తలకాయ ఉంది కదా, తలకాయ కూర, కరెక్ట్ అది ఫేమస్ అక్కడ. అది బాగా నాకు అమ్మ వచ్చి నా మదర్ వచ్చి చిన్నప్పుడు బాగా నాకు ఇది చేసింది. తమిళనాడు వంట బాగా వస్తుంది, మన ఆంధ్ర వంట నాకు రాదు. కానీ నేను ఇంట్లో ఉంటే నేను కొద్దిగా అన్నం పెట్టుకొని ఏదో ఒకటి ఉంటున్నా. లేకపోతే బయట ఒక అమ్మాయి అక్కడ భవానీ అని నా చోట్లో కృష్ణానగర్ మొత్తం సినిమా వాళ్ళు కదమ్మా, మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సరు, డాన్సర్స్, అన్ని జూనియర్ ఆర్టిస్టులు అన్ని అక్కడే ఉంటున్నారు. అక్కడ ఒక అమ్మాయి ఇంట్లో వండుకొని రోడ్డు మీద కొట్టే బాగుంటుంది. ఆ రోజు ఆదాన్ టీవీ వాళ్ళకి చూపించాను. అమ్మాయి 10 రూపాయలకి రైస్ అలే ఉంటది, కారమే ఉండదు. మనకు ఆంధ్ర అంటే కొద్దిగా కారం ఉంటుంది కదా, బట్టి కారం ఉండదు. పప్పు, సాంబారు, ఇది లివరు అన్నీ ఉంటుంది. అది ఫిష్ కర్రీ వచ్చి ఆదివారం, గురువారం, ఫ్రైడే, శుక్రవారం అమ్మ తిన్నను. తర్వాత వచ్చి ఇప్పుడు తమిళనాడు నుంచి మొత్తం జామానం ఇక్కడికి వచ్చేసింది. నేను వండుకలే ఒక్కదాని కదమ్మా, షూటింగ్ అంటే షూటింగ్లో తింటానా, వండితే పాడైపోతుంది. పని మనిషి కూడా లేదు, బట్టలు ఉదికేది, అంగలు తోమేది, పూజ జామాను క్లీన్ చేసేది అన్నీ నేనే. అప్పుడు నేను ఇంత కొద్దిగా రైస్ పెడితే ఇదిపోతుంది, పాడైపోతుంది అని భవానీ దగ్గర రోడ్డు మీద అంటే కూడా మంచి భోజనం, కారం లేకుండా మన ఇంట్లో హోమ్ మేడే. ఆ అమ్మాయి ఇంట్లో చేస్తుంది, తింటున్నారు, ఇంట్లో ఇచ్చేస్తుంది. లేకపోతే నేను వెళ్ళి తీసుకుంటానమ్మా. మన ఆంధ్ర వంట ఇంకా నేర్చుకోవాలి నేను. ఏజ్ అయిపోయింది, ఇంకా నేర్చుకుని ఇక్కడ ఏం జరిగిపోతుందో.